విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్ చూద్దాం. 4 నెలల్లోనే అన్నిట్లో విఫలం. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల ఆగ్రహం అట. 4 నెలల్లోనే అన్నింట విఫలమైందని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం దాదాపు జూన్ 12 నాడు ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విద్యారంగంలో, వైద్య రంగంలో, అదే ఉపాధి రంగంలో, అన్నిట్లలో కూడా వ్యవసాయ రంగంలో అన్నిట్లో విఫలమైంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. వాస్తవంగా దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి విఫలమైందంటే, వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం పెట్టుబడి సాయం చేసేది. అది నేను వచ్చి రైతు భరోసా ఇస్తా 20,000 రూపాయలు అన్నాడు ప్రతి సంవత్సరానికి. అది ఇంకా పత్తా లేదు. మరి వాళ్ళు ఏం కావాలి? ఇలా వరదలు వచ్చినాయి, రకరకాల ఇబ్బందులలో నష్టపోయి ఉన్నారు రైతులు. వాళ్ళు వదిలేసిండు గాలికి. లేతే సూటు బూట్లు నేనేదో తెస్తున్నా అని చెప్తున్నా తప్ప, తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇక అందరి కంచాలలోకి అన్నం వచ్చింది తప్ప అంతకుముందు అన్నమే తినలేదు అన్నట్టు చెప్తున్నాను. ఇక ఇంకోటి, విద్యారంగం చూస్తే అమ్మ ఒడి అనే కార్యక్రమానికి ఇక అసలు అది ఎడిపోయిందో తెలియని పరిస్థితి. దాని గురించి మాట్లాడలే. తల్లికి భరోసా, తల్లికి వందనం ఇస్తాం మేము, అమ్మఒడి కాదు పేరు మార్చినాం అన్నారు. పేరు మారిస్తే మార్చారు, పేరు మారకపోయినా మార్చిన ప్రజలకు సంబంధం లేదు. అది ఆ పేరు కూడా మీది. కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అకౌంట్లలో పైసలు పడ్డాయంటే పడలేదు. ఇవాళ పిల్లలకి పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాములు గడిచిన 5 సంవత్సరాల్లో ₹1 ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి కొనిచ్చిండు ఆయన ప్రభుత్వంలో. ఇవాళ మళ్ళీ వాళ్ళ నెత్తిన భారం పడ్డది ఇవాళ తల్లులకి, పేరెంట్స్కి. వరదలు వచ్చి ఒకవైపు నష్టపోయి ఒకవైపు ఉన్నారు, ఇది ఒక భారం. మళ్ళీ దీనిపైన నిర్లక్ష్యం, వ్యవసాయం పైన నిర్లక్ష్యం రైతు భరోసా పేరుతోని, విద్య పైన నిర్లక్ష్యం తల్లికి వందనం పేరుతోని, వైద్యం పైన అయితే ఇక అసలు అది చెప్పడానికి వీలు లేని నిర్లక్ష్యం. విద్యార్థులు వైద్యం చదువుకోవాలని, ఎంబీబీఎస్ చేయాలి, తెల్లకోట వేసుకోవాలన్న కోరిక ఉన్న విద్యార్థుల యొక్క ఆశలపైన నీళ్లు జల్లిండు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే 700 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తూ లెటర్ రాశారు. లేదు మాకు ఎట్లా ఇస్తారు, మాకు చెప్పకుండా ఇదేంది అసలు విస్మయం వ్యక్తం చేసిన అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్వయాన చెప్పిండు. మాకు సీట్లు ఎందుకు, మా పిల్లలంతా బరిగోడ్ల గాయాలి కానీ తెల్లకోట్లు వేసుకునే పరిస్థితి ఎక్కడిది, మీరు అసలు మాకు చెప్పకుండా సీట్లు ఇటువైందని చెప్పి మాకు అవసరం లేదని లెటర్ రాశారు. ఇది వైద్యం పైన నిర్లక్ష్యం. అదేవిధంగా గ్రామ క్లినిక్లు ఉన్నాయి, వాటిని ఎత్తేశారు. వీటన్నిటి వల్ల అటు వ్యవసాయము, విద్య, వైద్య రంగాల్లో పూర్తిగా విఫలమైంది. 3 నెలల్లోనే 1,50,000 పెన్షన్లు తొలగించారు. ఇది సామాజిక పెన్షన్లకు సంబంధించి నేను పెంచిన 4,000 కంటాడు, ₹1,000 పెంచిన 2,000 తీసేది. 1,50,000 మంది పెన్షన్లు తొలగించడం అంటే దాని అర్థమైంది, మీరు పెంచింది 1000, తొలగించింది ₹2,000 మందం తొలగించారు. దీనికి వాళ్ళ కలరింగ్లు, ప్రచారం, ఓహో సూపర్ 6లో పెన్షన్లు ఇచ్చినా, అన్న క్యాంటీన్లు పెట్టినా, ఇంకేదో పెట్టినా అని చెప్తుండ్రు. ఏది పెట్టినా అసలు కావాల్సిన రైతులకి, మహిళలకి, విద్యార్థులకి కావాల్సిన అంశాలను గాలికి వదిలేసి నువ్వు ఏదేదో పెడితే ఏం ఉపయోగం? ప్రజలు కోరుకున్నది, ప్రజలకు అవసరమైంది పెట్టాలా అనేది ఎలా చర్చ. దానికి సంబంధించి ప్రెస్ మీట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. విజయవాడ వరదల్లోనూ ఘోర వైఫల్యం, జరిగిన నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు, వాళ్ళకు నచ్చిన వారికే పరిహారం ఇస్తున్నారు, బాధితులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ప్రతిపక్షంపై అదే పనిగా కేసులు, డైవర్షన్ పాలిటిక్స్, అందుకే వీళ్ళ పనులకు దేవుడు మొట్టికాయలు వేస్తున్నాడు. 1,50,000 పెన్షన్లు తొలగించడం ఒక భాగం అయితే, విజయవాడలో వరదలు వస్తే కనీసం వైఫల్యం చెందారట. దాంట్లో ప్రధానమైన వైఫల్యం ఏంటంటే, కనీసం ఆహార పొట్లాలు పంచలేని పరిస్థితిలో పోయింది ప్రభుత్వం. ఇంత పెద్ద యంత్రాంగం ఉండి ఆహార పొట్లాలను హెలికాప్టర్లో కిందకి విసిరేశారు, బురదలో వేశారు. బురద అన్నం తినండి, మేము మీకు కావాల్సిన అన్నాన్ని బురదలో వేసినాం, ఏరుకొని తినండి అనే పరిస్థితి అత్యంత అమానవీయంగా చేశారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వచ్చినాయి. ఫెయిల్ కాలే. దాని తర్వాత ఎట్లా ఫెయిల్ అయ్యారు? ఎన్యూమరేషన్లో ఫెయిల్ అయ్యారు. ఎవరు నష్టపోయారు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. నష్టపరిహారం ప్రకటించడంలో ఫెయిల్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిండు, వరద బాధితులకు ఒక్కొక్కళ్ళకి ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వరు అన్నాడు. ఇవాళ నువ్వేమి ఇచ్చినావు, 10,000 రూపాయలు ఇచ్చిన, ఫెయిల్ కాలే. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే 25,000 అండి. అందరిని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చేస్తే ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ దాకా వరద వచ్చిందంటే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వచ్చి ఉంటుంది కదా. కానీ ఎందుకు ఇయ్యడం గ్రౌండ్ ఫ్లోర్ అంటే 25,000 ఇవ్వాలి కదా. ప్రకటనలు అయితే ఇచ్చినాం కానీ ఇవ్వద్దు అనే కాన్సెప్ట్లు అక్కడ ఫెయిల్ అయ్యారు. పరిహారం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, సచివాలయాల చుట్టూ ఇలా ఆ బాధితులు తిరిగే పరిస్థితి. వాళ్ళకు వచ్చిన విపత్తు ఒకవైపు అయితే ఈ రకమైన విపత్తు ఇంకొక వైపు ఉంది. వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపెడుతుంది. వాళ్ళ పనులు వదిలేసి రోజు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, దాంట్లో వైఫల్యం పొందారు. నష్టపరిహారం ఇచ్చే దాంట్లో కూడా ఇది ఒక వార్తగా ఇచ్చారు. అందుకే వీళ్ళకి దేవుడు మొట్టికాయలు వేస్తానంటే సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొట్టికాయలు కాదు, ఒక రకంగా లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది, తల అంటింది. ఇక దాని నుంచి కిమ్మంటల తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ లడ్డు అనే మాట నోట్లోంచి రావట్లే. ఎందుకంటే తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయింది కథ. ఎందుకంటే గబక్కన అబద్ధం ఆడినా, ఏదో చేస్తే ఏదో చేద్దామని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన మీద మొత్తం హిందూ సంఘాలని, హిందూ సమాజాన్ని, హిందూ విశ్వాసం ఉన్న వాళ్ళని ఎగేద్దాం అనుకుంటే అది నాకు రివర్స్ కొట్టింది. ఎవడు స్పందించలేదు, ఆయన పైన దిష్టి బొమ్మలు తగలబెట్టలేదు, ఆయన ధర్నా చేయలేదు, ఆయన ఇంటి ముట్టడి చేయలేదు, ఆయన పైన ప్రెస్ మీట్ పెట్టలేదు. హిందూ సంఘాలు, హిందూ మఠాధిపతులు పెట్టకపోగా అది సుప్రీంకోర్టు రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ఉంది కదా, అదొక దేవస్థానం, ఆయన కలియుగ దైవం, ఆయన ఉత్తర్వులు వదిలేతరా సుప్రీంకోర్టు జడ్జితో చెప్పించిండు. చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పిండు, ఎట్లా నువ్వు అబద్ధం చెబుతూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండని స్వయాన వెంకటేశ్వర స్వామి జడ్జితో చెప్పించినట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, నాతోని దేవుడే చెప్పిస్తాడేం, కలియుగ దైవమే నాతో చెప్పిస్తాడేం, లడ్డూలో కల్తీ జరిగిందని నేను దైవ స్వరూపం అన్నాడు చెప్పిండు ఆయన. కలియుగ దైవం మీతో చెప్పిలే, మీ మనసులోంచి వచ్చింది, అది కావాలని ఒక కుట్రపూరితమైన ప్రచారం చేశారు. దానికి కలియుగ దైవం కోపం వచ్చి సుప్రీంకోర్టు, ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జి చేత నీ బండారాన్ని బయటపెట్టారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు, హిందూ సంఘాలు మాట్లాడుకుంటున్నాయి. ఇంత నీచమా? రాజకీయాల కోసం దైవాన్ని కూడా వాడుకునే పరిస్థితి చాలా అరుదైన నాయకులు ఉంటారు, అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకడు అనేది ఇవాళ హిందువులు, హిందూ మనోభావాలు నమ్మేవాళ్ళు అనుకుంటున్నారు. ఈవెన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇదేం పరిస్థితి? 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఇంత నికృష్టంగా ఒక మతం పైన, అది హిందూ మతం కావచ్చు, మా మతం కాకపోవచ్చు, కానీ సాటి మతం పైన ఇట్లా విషయం జిమ్మే కార్యక్రమం అయింది. విశ్వాసాలపైన విషయం జిమ్మి దాని రాజకీయానికి వాడుకొని, దాని రాజకీయం కోసం విశ్వాసాలకు నిప్పు పెట్టి దాంట్లో చలిమంట కాగే తత్వం చంద్రబాబు నాయుడికి అయింది. రాజకీయం కోసం 4 మంచి పనులు ప్రజలకు చేయాలి, కానీ ఇదేం పద్ధతి అని ఇలా ఈవెన్ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, పరమతస్తులు కూడా ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా, స్కూళ్ళ, ఆసుపత్రుల అభివృద్ధి అన్నీ పోయాయి. 3 నెలల్లో 1,50,000 పెన్షన్లు తగ్గించారు. నాణ్యమైన చదువులు లేవు, వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందలేదు, ఆర్బీకేలో సేవలు లేవు, ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల ఆగ్రహం పెలుబిక్కుతుంది. ప్రజల కోపాగ్నిలో కూటమి ప్రభుత్వం దహించకపోవడం ఖాయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనుబంధ సంఘాలతోని మీటింగ్ పెట్టిండు. దాంట్లో మాట్లాడిన మాటలు. దాంతోపాటు ఇంకా ఏదైనా సాధించేలా సన్నద్ధం కావాలి. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్, కష్టపడే వారికి ప్రాధాన్యత, నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం. ఇది మన పార్టీ, మనందరి పార్టీ, మనం కలిసికట్టుగా నిర్మించుకున్న పార్టీ. జగన్ మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీలో అనుబంధ విభాగాలు చాలా కీలకం. గ్రామ స్థాయి వరకు విస్తరించి ఆర్గనైజ్డ్గా పనిచేయాలి. పిలుపునిస్తే గ్రామ స్థాయి నుంచి కదలిక రావాలి. పార్టీ నిర్మాణంలో యువత, మహిళలు, రైతులకు భాగస్వామ్యం, సమన్వయం కోసం త్వరలో వర్క్షాప్ కూడా పెడతారట. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెప్తుండే ఆయన, ఏదైనా సాధించడానికి సిద్ధంగా ఉండాలి. పార్టీ ఒక చిన్న పిలిపిస్తే గ్రామ స్థాయి నుంచి
కదిలేటట్టు యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలి. దానిపైన వర్క్షాప్ పెడతారట. వాళ్ళ రాజకీయం వాళ్ళది. మొత్తానికైతే అది జరుగుతుంది. ఇసుక బంధు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులలో ఖాళీ. అన్ని జిల్లాల్లో తీవ్రంగా మారిన ఇసుక కొరత. చేతులు ఎత్తేసిన చంద్రబాబు సర్కారు. చేతులు ఎత్తేస్తారు. ఇసుక కొరత రాకపోతే బంధు కాకపోతే ఏమైంది? ఉచితమని ఇసుక పెట్టింది దొరకరా. ఉచితం పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపుకున్నారు. ఇసుకంతా గాజేశారు. అది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. ఇదేం ఉచితం రానాయన, డబ్బులు పెట్టినా పోయేది, కొనుక్కుందాం, ఆరాంసే దొరికేది ఎక్కడంటే అక్కడ. ఈ ఉచితం ఏంది, ఈ బ్లాక్ ఏంది, ఈ దందా ఏంది, ఈ కథ ఏందని ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. బంద్ అయిందట. చేతులు ఎత్తేసిండాడు చంద్రబాబు. లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ అంటూ బిల్డప్. అది కూడా 2 వారాలుగా నిలిపేత. ఆన్లైన్లో బుక్ చేస్తారు, షిట్టి చేతులు పెడతారు. 10,000 15,000 దానికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అని మన్ను మశాన కథ అని డబ్బులు వసూలు చేస్తారు. షిట్టి చేతులు పెట్టాక ఆ షిట్టి చూసుకుంటూ ఉండాలి ఆయన. ఇసుక రాదు, షిట్టి ఇట్లే ఉంటుంది. ఎప్పుడా అంటే లైన్ ఉందట, 10-15 రోజులు పట్టిద్దట. ఇది ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉచిత ఇసుక, ఉచిత సలహాలు, ఉచిత ప్రచారం ఇది జరుగుతుంది. అంతకుముందు జాగ్రత్తగా 80 లక్షల టన్నులు నిల్వహించిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందులో 40 లక్షల టన్నులను దోచేసిన టీడీపీ కూటమి. 80 లక్షల టన్నులు స్టాక్ యార్డ్లో స్టాక్ ఉందట. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు దాంట్లో 40 గాజేశారు, బొక్కేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంకా 40 ఉంది. ఆ 40 ఉచితం పేరుతోని ఎమ్మెల్యేలు ఎంపీల ప్రారంభోత్సవాలలో బిల్డప్ కోసం, ఫోటోల కోసం ఆ 40 అయిపోయింది. ఇక ఇవాళ లేతు మొత్తం ఖాళీగా ఉంది. ప్లే గ్రౌండ్ లెక్క ఉంది యార్డులు. ఇక మళ్ళీ బ్లాక్ దందా. ఒరిస్సా నుంచి తెప్పించుకోను, పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకోను, తెలంగాణ నుంచి తెప్పించుకోను. 10,000 అయ్యేలారు 20,000 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఏడుపు కంటే వాళ్ళకేదో ఒక మినిమం ప్రైస్ పెట్టి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయండి. ఫ్రీగా దొరికేటట్టు ఫ్రీ మార్కెట్ చేయండి. ఎప్పుడైతే ఈ దోబూచలాట ఉంటుందో, ఈ కథ వస్తుందో, కృత్రిమమైన కొరత సృష్టిస్తారో అన్నిటికీ ధరలు పెరుగుతాయి. బ్లాక్ మార్కెట్ దందా పెరిగింది. ఇది ఇవాళ అదే జరుగుతుంది. ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా చెల్లించిన పచ్చ బ్యాచ్. ఉచిత పేరుతో భారీ దోపిడీ. అన్ని జిల్లాల్లో పూర్తిగా స్తంభించిన నిర్మాణ రంగం. నిండా ముంచారని చంద్రబాబుపై ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఫైరు. మరి మున్సపోతే ఏం చేస్తాడు? వాళ్ళ కార్యకర్తలు ఏమని నింపుకొని ఆయన ఏం చేస్తాడు పాపం? వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసిండు. 80 లక్షల టన్నులు ఆడ పెట్టిపోయిండ్రు జగన్మోహన్ రెడ్డి. మీరు పోయి అందిన కాడికి వేసుకోండి, తర్వాత చూద్దాం. ఉచితం అయితే ఎట్లాగా అన్నాం కాబట్టి ప్రజలు ఇక మన భ్రమలలో ఉంటారు. ఉచితం అనగానే ఇక టెంప్ట్ అవుతారు. వామ్మో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు లేడు అనుకుంటారు. ఇక మన కదా దాటి పోరు అనుకుంటాడు. ఉచితం అనగానే సంకలు జరుచుకొని రారు ప్రజలు. నువ్వు ఉచితంగా ఇచ్చినప్పుడు దాని ఫలితం. ఉచితం అని చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఇలా. ఇది ఇసుక సంబంధించి వార్త. మద్యంపై మహిళల కన్నెర్ర చేశారట. ప్రజల జీవితాలు అలకాలలో చేసే నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఒంగోలులో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. మద్యం ద్వారా ప్రజల ఆదాయాన్ని లూటి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మద్యంపై మహిళలు కన్నెర్ర చేశారట. నేను తెస్తున్న మద్యం పాలసీ అని గాంధీ జయంతి రోజు చెప్పిండు. కొత్త మద్యం పాలసీ 99 రూపాయలకు క్వార్టర్ అన్నాడు. దాని అర్థమైంది ఎక్కువ తాగాల. తక్కువ రేటుకు వస్తుందంటే ఎవరైనా ఎక్కువ తాగుతారు. ఎక్కువ తాగిన కానీ ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల. ఈ కథ వద్దు అని మహిళా సంఘాలు రోడ్ల మీదకి వచ్చినాయి. నువ్వు చేసిన ఘనకార్యాలు చాలు నాయనా. ప్రజల జీవితాలని లూటీ చేయమాకు, ప్రజల సొమ్ముని లూటీ చేయమాకు. నువ్వేదో నేనొస్తే సంపద సృష్టిస్తా, నేనొస్తే క్రియేట్ చేస్తా సంపద, ఆ క్రియేట్ చేసి మీకు అందరికి పంచుతా అంటే నువ్వు సంపద పంచుతావు అనుకున్నాం. సంపద హెరిటేజ్కి పోయింది, లెక్కరే మాకు వచ్చింది అనే పరిస్థితి అలా మహిళలు అంటున్నారు. పెరిగింది హెరిటేజ్. జూన్ 12 ప్రమాణ స్వీకారం చేయాలి. 2 రోజుల్లో 500 కోట్ల రూపాయల లాభం వచ్చింది హెరిటేజ్కి. కానీ ప్రజలకేం వచ్చింది? 99 రూపాయల క్వార్టర్ వచ్చింది. 2 క్వార్టర్లు తాగండి ఒకళ్ళని ధర తగ్గించి ఎక్కువ మద్యం తాగండి అని చెప్తుంది. సంపద ఎడిపోయిందంటే హెరిటేజ్ పోయింది. ప్రజలకేమొచ్చిందంటే క్వార్టర్ సీసా వచ్చింది. ఇది దానిపైనే ఇవాళ మద్యంపై మహిళల కన్నెర్ర చేశారు. ఈ కన్నెర్రతో ఆగడాయన ఒక ఎజెండా ఉంది ఆయనకి. ప్రభుత్వ ఆధారంలోని వైన్ షాపుల్ని ప్రైవేటు పరం చేసి పచ్చ సొక్కా వేసుకున్న వాళ్ళకి, పచ్చ బిళ్ళలోకి ఇచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి, సంపాదించుకోండి, మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చినప్పుడు మన ఎలక్షన్లో ఖర్చు పెట్టే స్థాయికి ఎదగండి అని అదొక ఎజెండా. దానికి నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకని పేరు పెట్టిండు.
ఎవడడిగిన నాణ్యమైన మద్యం సరసమైన ధరలు కానీ, ప్రజలు అడిగిన తల్లికి వందనం ఎడిపోయింది, ప్రజలు అడుగుతున్న రైతు భరోసా ఎడిపోయింది, మీరు చెప్పిన ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎడిపోయినాయి, మీరు చెప్పిన బీసీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఎడిపోయింది. ఇవి చెప్పరు. మీ ఎజెండాను అమలు చేస్తారు. మీరు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు అనేది ఇలా మహిళల రోడ్లపైనకి వచ్చి వాళ్ళు నూతన మద్యం పాలసీ రద్దు చేయాలి, ఇది మా పాలెట్ శాపం అంటున్నారు. ప్రైవేటీకరణ ఆపండి, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం విశాఖపట్నంలో కార్మికులు, ఉద్యోగులు ప్రజలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా మహాపాదయాత్ర చేసి తమ గళం వినిపించారు. ప్రైవేటీకరణ కేంద్రం తక్షణ ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని టీడీపీ, జనసేన పార్టీలు డిమాండ్ చేశారు. ప్రజలు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి పాదయాత్ర చేశారట, నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ఆపండి. ఈ మధ్యకాలంలో 4 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చొరవతోని ప్రైవేటీకరణ ఆగిందన్నారు. మరి ఆగితే ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఎవరు ప్రకటించారు ఆగిందని? ఎవరు ప్రకటించారు? ఆంధ్రజ్యోతి ప్రకటించింది. ఆంధ్రజ్యోతి ప్రకటిస్తే అయిద్దా అనేది ఇలా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఒక డిమాండ్ కూడా పెట్టారు. ప్రైవేటీకరణ ఆపండి, లేకపోతే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రండి. మీరు తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఎంపీల పైన ఆధారపడే ప్రభుత్వం ఉంది. మీరు ప్రైవేటీకరణ ఆపండి, కూటమికి మద్దతన్న ఆపండి. కూటమికి మద్దతు ఆగితే కూటమి కూలిపోద్ది, అటు ప్రైవేటీకరణ ఆగిద్ది అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఆగిద్ది, మద్దతు ఉపసంహరించుకుంటారా? వాళ్ళు అడక్కముందే ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు జుట్టు, తెలుగుదేశం పార్టీ జుట్టు ఇవాళ కేంద్రం చేతిలో, అమిత్ షా చేతిలో ఉంది. జుట్టు తీసిపోయి వాళ్ళ చేతికి అప్పచెప్పిండు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల జుట్టు అమిత్ షా చేతిలో ఉంది అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్ అమిత్ షా చేతిలో ఉందన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, ఆపాలనుకుంటే ఆపుతారు తప్ప ఈ జనసేన నాయకుడిని చూసో, తెలుగుదేశం పార్టీ నాయకుడిని చూసో ఆపే పరిస్థితి లేదు. అది స్పష్టం. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. రైట్. చెత్త పన్ను రద్దు, 5 ఏళ్లు చెత్త తీయకుండానే పని చేశారు అని సీఎం గారు చెబుతుండు. చెత్త పన్ను అట రద్దు చేశారట. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో స్వచ్ఛతే సేవ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. గాంధీజీ, శాస్త్రి ఫోటోలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ మంచి చేశారు కాబట్టే నేటికి ఆయన మనం మననం చేసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెత్త పన్ను అటు రద్దు చేసిండట. ఎవరు అడిగారు? అసలు ఈ చెత్త పన్ను రద్దు చేశారు, ఓకే, సంతోషం, మంచిదే. కానీ ఇది ఒక తీపి కబురు కింద ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు పెద్ద బ్యానర్ ఐటమ్ వేసినాయి. ఈ తీపి కబురు వెనకాల ఒక చేదు నిజాలు ఉన్నాయి. ఆ కొన్ని చేదు నిజాలను మనం వినాలి, తెలుసుకోవాలి, వాస్తవంగా మనం చర్చించాలి దాన్ని. ఏంది అసలు ఈ చెత్త పన్ను కథ? చెత్త పన్ను అంటే మన ఇళ్ళకు వచ్చి చెత్తను సేకరించే వాళ్ళు ఉంటారు. సేకరించినందుకు పన్ను వేసిండు జగన్మోహన్ రెడ్డి, మేము వచ్చి రద్దు చేసినాం అంటున్నాం. 500 కోట్లు సంవత్సరానికి అయిద్దట. దాన్ని రద్దు చేసి సంకలు జరుచుకునే కార్యక్రమం చేశారు. ఎస్, మంచిదే, సంతోషమే. కానీ చెత్త సేకరించడానికి వచ్చేటోళ్ళు ఈ పన్ను నువ్వు వేసినా వేయకపోయినా ఎవరైతే చెత్త వేస్తారో ఆ ఇంట్లోంచి డబ్బులు అడుగుతారు. ఇక అది మ్యాండేటరీ ఏం కాదు, వాళ్ళు వచ్చి అడుగుతారు, వీళ్ళు ఇస్తారు. అది ఏం పోదు. నువ్వు రద్దు చేస్తే పోయే చెత్త పన్ను కాదు అది. చెత్త పన్ను అనేది చెత్త తీసుకునే వాళ్ళకి, వేసే వాళ్ళకి మధ్యలో ఒక కనెక్టివిటీ. చెత్త తీసుకోవడానికి వచ్చారు కాబట్టి నాకు నెలకు ఒక 100, 150, 200 ఇవన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తారు, వీళ్ళు ఇస్తారు. ఆ పన్ను ఏం పోదు. ఇదంతా అబ్బక్కేవారం. ఎందుకు చేసిండు చంద్రబాబు నాయుడు గారు అంటే, చెత్త పన్ను అని గవర్నమెంట్ అఫీషియల్గా ఎందుకు పెట్టాలి, ఎత్తేసినట్టు మనం చేద్దాం. ఆ ఏరుకునే వాళ్ళు ఎవరైతే సేకరించడానికి పోతారో వాళ్ళకి చెబుదాం, ఫ్రీ హ్యాండ్ ఇద్దాం, వాళ్ళకి జీతాలు ఏదన్నట్టు మీరే ఇంటింట్లోకి పోతారు కదా, అప్పుడు అడుక్కోండి అని చెప్పి ఇది అనధికారికమైన చెత్త పన్ను వేయబోతున్నాడు. అధికారికంగా ఉన్న చెత్త పన్ను తొలగించి, అధికారికంగా ఉంటేనే ఫిక్స్డ్గా ఉంటుంది, ఇగో ఇంత అని, ఇక దానికి మించి అడగడానికి లేదు. ఇప్పుడు అనాధికారం 100 అడగొచ్చు, 200 అడగొచ్చు, 300 అడగొచ్చు, ఇక నిలువు దోపిడీ చేసే అవకాశం ఉంది. ఇది ఒక భాగం. మరి ఓకే, చెత్త పన్నును రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి వేసిన చెత్త పన్నుని చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెద్ద మనసుతోని రద్దు చేశారు అంటున్నారు కదా, మంచిదే. మరి ఇదే పద్ధతిలో మొన్న 3 days బ్యాకు ఆంధ్రజ్యోతి పేపరు, జగన్ నిర్వాహకం వల్ల కరెంటు ఛార్జీలు పెంచాల్సి వస్తుంది,
8,100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెంచాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఆయన ప్రపోజల్ రెడీ చేసిపోయింది కాబట్టి నేను పెంచుతున్నాం అని జనాన్ని ప్రిపేర్ చేస్తున్నారు కరెంటు బిల్లులు పెంచడానికి. ఇక అది ఒక చేదు నిజం. మరి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది ఎప్పుడో అమలు చేస్తున్న చెత్త పన్నును రద్దు చేశారు, అది అమలే కాలేక కరెంటు బిల్లు జస్ట్ ప్రపోజలే చేసిండు. రద్దు చేయండి మరి అయిపోయాక. దీన్ని చేసినట్టు చేయరాదు, అయిపోద్ది కదా. చేయడు, దాని వెనక ఒక మతలబు ఉంది. అది గవర్నమెంట్కి లాభం. ఈ చెత్త పన్ను రద్దు చేసినా చేయకపోయినా ఇక అది చెత్త పన్ను పడుతూనే ఉంటుంది. నువ్వు రద్దు చేసినా వాళ్ళ మేము పడిద్ది ప్రజల మీద. కాబట్టి ఇది డొంక తిరుగుడు అనమాట. ఇగో దీని వెనకున్న చేదు నిజాలు ఇవి. రద్దు చేయి కరెంటు బిల్లు కూడా. చెత్త పన్నునే రద్దు చేసినోడు ఈ కరెంటు బిల్లు రద్దు చేయటం ఒక భాగం. ఇదే చెత్త పన్ను ఆల్రెడీ అమల్లో ఉంది, ఎన్ఫోర్స్లో ఉంది. కరెంటు బిల్లు ఇంక ఎన్ఫోర్స్లో రాలే, జస్ట్ ప్రపోజలే అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ చేసి పెట్టిండు, మేము దాన్ని అమలు చేస్తాం అన్నాం. ప్రపోజల్ చేసిన దాన్ని తీసి అవతల పడైతే సింపు అవతల ఆ కాగితాలు అయిపోయా. నేను వచ్చినా ఇగో అని గుండెలు బాదుకో. జగన్మోహన్ రెడ్డి పెంచడానికి ప్రయత్నం చేస్తే నేను చింపు అవతల వేసిన అని చెప్పు ప్రజలకి. 8,100 కోట్ల భారం ప్రజలపైన పడకుండా ఉంటుందిగా. ఇవన్నీ డ్రామాలు అనమాట. ఏడేదో రద్దు చేసినట్టు మరి ఆడ కూడా రద్దు చేయాలి కదా. అన్ని విషయాలు అట్లే ఉంటే నువ్వు నీ చెత్త పన్ను చెత్త ఆలోచనలు ప్రజలు నమ్ముతారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. పవన్ దీక్ష విరమణ. తిరుమల శ్రీవారిని దర్శించుకొని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు. స్వామి పాదాల చెంత వారాహి డిక్లరేషన్. జనసేన అని వెంట 2 కుమార్తెలు, చిన్న కుమార్తెతో డిక్లరేషన్పై సంతకం. మైనర్ కావడంతో తండ్రిగా ఆయన కూడా పెట్టిండట. నేడు తిరుపతిలో పవన్ సభ. పవన్ దీక్ష విరమించిండట. మరి అసలు ఆ దీక్ష దేనికి చేసిండు, ఎందుకు విరమించిండు, అర్థం పర్థం ఏమైనా ఉందా అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకున్నారు. దీక్ష దేనికి చేసిండో తెలవని పరిస్థితి. వాస్తవమే, దీక్ష తీసుకున్నాక 30వ తారీఖు సుప్రీంకోర్టు చెప్పే వరకు దీక్షకు అర్థం ఉంది. 31వ తారీఖు రోజు మొన్న సెప్టెంబర్ 30 నాడు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని తలంటిన తర్వాత కూడా ఆయనకు పాప పరిహారం ప్రాయశ్చిత్తం సుప్రీంకోర్టే చేసింది. ఒక రకంగా చేశాక మళ్ళీ మీ దీక్షకు అర్థమే ఉంది, దానికి మళ్ళీ విరమించడానికి అర్థమే ఉంది. దీక్ష విరమణ చేసిండట. ఎందుకు దీక్ష చేస్తానంటే ఒక లడ్డు కోసమే కాదు, 5 సంవత్సరాల నుంచి జరిగిన పాపాల కోసం అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పాపపు వార్తల్ని పాపపు ప్రచారాన్ని చేసిండు కదా, దానికి ఒక దీక్ష యాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తారా? జరగని కల్తీని జరిగినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు ప్రచారం చేయించిండు కదా, చెప్పిండు కదా. నాతోని భగవంతుడే చెప్పించిండు మళ్ళా. అదొక పెద్ద మతలబ్. మళ్ళా ట్విస్ట్ ఏంటంటే నా కళ్ళ వచ్చి భగవంతుడే చెప్పించిండు, అదొక పెద్ద అబద్ధం ఆడిండు. మరి దానికి కూడా ఒక దీక్ష చేయండి. ఆయన పాపాలకి, ఆయన అబద్ధాలకి, ఆయన ప్రచారానికి కూడా ఒక దీక్ష చేస్తే బాగుంటుంది అనేది ఇలా హిందువులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతి దిశ పేపర్ చూద్దాం. బాబు బాటే వేరట. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే బదులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరణ. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అలర్ట్ అయిందట. ఇంకా అలర్ట్ అయింది, నోరు మూసుకోండి, నోటికి సీల్ వేసాం. బాబు బాటేవేరు అని దిశ పేపర్. వాస్తవమే, బాబు బాటేవేరు. జరగని దాన్ని జరిగినట్టు, జరిగిన దాన్ని జరగనట్టు చెప్పే తత్వం, రాజకీయం కోసం ఏ స్థాయికైనా దిగజారే వ్యవహారం ఆయనకుంది. ఆ బాటే వేరు ఉంటుంది, ఆ కథ వేరే ఉంటుంది. అది అందరికి రాదు, అది అందరు చేయలేరు. ఎందుకంటే ఇది మోసం, ఇది అబద్ధం అని చెప్పి కూడా దాన్ని ప్రచారం చేసినట్టే అది అందరూ అది చేయలేస్తారు. అందరూ దేవుడితోని మళ్ళా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం అంటే అందరూ పెట్టుకుంటారా? అందుకే బాబు బాటే వేరు. వాస్తవం అది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడట. అది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు. ఢిల్లీ పోయి 3 రోజుల నుండి పొత్తు పెట్టుకోండి, చూడు తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు. వంగి వంగి దండాలు పెట్టి వాళ్ళు వద్దురానాయన అని ఈసడించుకుంటున్నా కానీ బీజేపీ వాళ్ళు పోయి పొత్తు పెట్టుకోండి, చూడు అది ఎక్కడ తగ్గాలో తెలిసిన తత్వం అంటారు అనేది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. పవన్ చేతిలో రెడ్ బుక్ అట. ఆ పుస్తకంతోనే శ్రీవారి దర్శనానికి. ఓహో, ఎర్ర బుక్కు పట్టుకొని పోయిండు ఒకటి. కవర్ పేజీపై వారాహి డిక్లరేషన్ పేరు. నేడు తిరుపతిలో వారాహి బహిరంగ సభ. పవన్ చేతిలో రెడ్ బుక్ అందట. ఆ పుస్తకంతోనే శ్రీవారి దర్శనానికి పోయిండట. అంటే ఆ రెడ్ బుక్ సనాతన ధర్మాన్ని కాపాడేదే, సామాజిక న్యాయం కోసం ఉన్న రెడ్ బుక్. ఏం రెడ్ బుక్ అది? లేదంటే లోకేష్ బాబు చేతిలో ఉన్న రెడ్ బుక్? ఏ రెడ్ బుక్ అది? లోకేష్ బాబు ఒక రెడ్ బుక్ పెట్టుకోండు, ఎవరెవరి మీద కేసులు పెట్టాలి, ఎవరెవరిని జైలుకు పంపాలి, ఎవరెవరిని వేధించాలని.
మరి ఆ రెడ్డి బుక్క, లేదా మీరు సనాతన ధర్మానికి పోరాటం చేస్తానేనన్నావు దాదా, లేదా నువ్వు పార్టీ పెట్టినప్పుడు సామాజిక న్యాయం కోసమే నా పార్టీ ఉందన్నావు అదే. ఏంది వారాహి డిక్లరేషన్, ఈ రెడ్ బుక్ కథ? మరి ఏం చెప్పబోతున్నా అనేది ఇలా ప్రజలు చూస్తున్నారు. ఆయన మరి ఆ రెడ్ బుక్లో, ఆ వారాహి డిక్లరేషన్లో ఏం చెప్తుడు? సనాతన ధర్మమా, సామాజిక న్యాయమా, లేదంటే లోకేష్ బాబు లాంటి రెడ్ బుక్కా, లేదు ఇంకేదన్నా ఎజెండా చెబుతురా, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయన ఏం చెప్తారో చూడాలి. నేడు తిరుపతిలో బహిరంగ సభ ఉందట, బహిరంగ సభలో చెబుతారట. రైట్, ఈనాడు చూద్దాం. ఇక ఈయన కూడా అదే ఐటెం. ఈ కమ్మనైన వార్తలు రాసి ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు కూడా చెత్త పన్ను రద్దు. ఈ చెత్త పన్ను రద్దుతో పాటు కరెంటు బిల్లు కూడా రద్దు చేయండి. కరెంటు బిల్లు పెంచకుండా 8,100 కోట్లు పెంచేదానికి చిన్నగా లీకులు చేశారు కదా, దాన్ని కూడా రద్దు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ చెత్త పన్ను రద్దు కాలే, మన్ను కాలే. రద్దు అఫీషియల్గా అయితే కానీ అనఫీషియల్గా అడ్డగోలుగా వసూలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు వస్తారు, ఇంటికి చెత్త తీసిపోయేటప్పుడు డబ్బులు అడుగుతారు, ఇవ్వాల్సిందే కదా. దాంట్లో అది రద్దు ఉండదు, అది పోయేది కాదు, మన్ను కాదు. కానీ ఇది ఈజీ కాబట్టి ఇది రద్దు చేసినట్టు ఉండాలో, మళ్ళీ వెనకాలకు బొక్క పెట్టి తీసుకోవాలా. ఈ కథ కాబట్టి రద్దు చేసిండు. నిజంగానే నీకు రద్దు చేయాలి, ప్రజలపైన భారం పడకుండా అంటే ఒక చెత్త పన్ను కాదు మీరు రద్దు చేయాల్సింది, కరెంటు బిల్లులు రద్దు చేయండి, పెంచకుండా ఉండండి అనేది అలా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి, అడుగుతున్న పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. అరే ఇక ఈయన కూడా చెత్త పన్ను రద్దేనట. గుడులకు కావాలి ఓ కమిషన్, లేదంటే ఓ టాస్క్ ఫోర్స్ కావాలి. తెలుగు రాష్ట్రాల్లో భక్తుల నుంచి సర్వత్రా డిమాండు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో దేవాలయాల పవిత్రత, నిర్వహణ తీరుతెన్నులపై జనబాహుళ్యంలో అసంతృప్తి. ఆలయాల నిర్వహణలో అడుగడుగున లోపాలు. ఎండోమెంట్స్ పరిధిలోని ఆలయాల్లో మాత్రమే ఈ దుస్థితి. ధర్మ విరుద్ధ చర్యలను కూకటి వేళతో పేకిలించాలి. ఆ దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని ప్రజలు, ఆధ్యాత్మికవేత్తల నుండి పెరుగుతున్న డిమాండ్. గుడులకు కావాలట ఓ మిషన్, ఓ కమిషన్, లేదంటే ఓ టాస్క్ ఫోర్సు. అది వెయ్యరు. ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలి అని ఆధ్యాత్మికవేత్తల నుంచి డిమాండ్ వస్తుందట. వాళ్ళు దేవాలయాల్ని దేవుణ్ణి రాజకీయానికి వాడుకుంటుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? చంద్రబాబు నాయుడు గారే అబద్ధంతో కల్తీ జరగందాని జరిగిందని, నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డులో కల్తీ జరిగింది, అపచారం జరిగిందని, జరగని అపచారాన్ని, జరగని కల్తీని ప్రచారం చేశాను. అబద్ధం అని తెలిసి కూడా నన్ను దేవుడే చెప్పించిండని. ఇక ఆయన ఏం చేస్తాడు? టాస్క్ ఫోర్స్ కమిషన్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కాడికి వచ్చిన మళ్ళీ ఆయన దేవుడితోనే కథ చేసిండు. ఎక్కడికి పోయి పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒట్టేస్తున్నా, యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి పైన ఒట్టు, భద్రాద్రి రాములవారి పైన ఒట్టు, లేదా ఇంకో రాజాన సిరిసిల్ల దేవాలయం పైన ఒట్టు, ఇట్లా ఒట్లు పెట్టిండు. ఏంటిది? రుణమాఫీ చేయకపోతే ఆగస్టు 15 లోపు నేను ఇగో ఒట్టేస్తున్నా, దేవుళ్ళ పైన ఒట్టేసి చెబుతున్నా, ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తా అని. చేసిండా? పూర్తయిందా అంటే కాలే. ఇక ఆయన అదే కథ, ఈయన అదే కథ. దేవుళ్ళతోనే ఆటలాడుకుంటున్నారు. వాళ్ళేం కమిషన్ వేస్తారు, వాళ్ళేం టాస్క్ ఫోర్స్ పెడతారు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.